నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కు స్వాగతం. ఆది దేవుడైన ఆ పరమశివుడు వివిధ నామాలతో పిలువబడుతున్నాడు. భక్తులు కోరిన కోర్కెలను తీరుస్తూ సర్వలోకానికి సుఖ సంపదలు ప్రసాదించే దైవమే ఆ విశ్వేశ్వరుడు. యావత్ ప్రపంచానికి ప్రభువుగా ఉన్న ఆ ఈశ్వరుడి శక్తి నుంచే సృష్టి చక్రం ఏర్పడింది. సాక్షాత్తు ఆ శంకరుడు కొలువైన గట్ కేసర్ శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేడ్చల్ జిల్లాలోని గట్ కేసర్లో ఎత్తైన కొండపై ఉన్న పురాతన ఆలయమే శ్రీ విశ్వేశ్వర స్వామి వారి క్షేత్రం. ఈ ఆలయం శివ పంచాయతన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు శివకేశవుల అభేద తత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ గర్భాలయంలో పానవట్టంపై విశ్వేశ్వర స్వామివారు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక అదే లోగిల్లో ముగ్గురమ్మల త్రిశక్తి పీఠం ఉండడం మరో విశేషం. ఒకే చోట కొలువుదీరిన శక్తి, సరస్వతి మరియు లక్ష్మీదేవి అమ్మవార్లు ప్రసన్న వదనాలతో భక్తులను కటాక్షిస్తారు. ఆ పరమశివుడే శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువే పరమశివుడనే అద్వైత భావానికి ఈ శివ పంచాయతన క్షేత్రం అద్దం పడుతోంది. ఈ విశ్వేశ్వర ఆలయంలో ఎన్నో ఉప ఆలయాలున్నాయి. త్రిశక్తి పీఠం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి, సంతోషీమాత ఆలయాలతో పాటు ఇక్కడ కొలువైన పంచముఖ ఆంజనేయ స్వామి వారు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. అందరికీ నమస్తే, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఈరోజు మనం గట్కేశ్వర్ ఎన్ఎఫ్సి నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ విశ్వేశ్వర గిరి క్షేత్రానికి అయితే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయ ప్రత్యేకత, ఈ ఆలయంలోనే 18 ఉపాలయాలు ఉన్నాయన్నమాట. మీరు ఈ ఒక్క ఆలయానికి వస్తే అందరి దేవుళ్ళని ఒకేసారి దర్శించుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏ ఉపాలయాలు ఉన్నాయి, అలాగే ఈ ఆలయ విశిష్టత గురించి పంతులు గారిని అలాగే వీలైతే కొంతమంది భక్తులతో అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయ వ్యవస్థాపకులు అలాగే అర్చకులు అయినటువంటి శివకుమార్ పంతులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే పంతులు. నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ, నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఈ యొక్క క్షేత్రం విశ్వేశ్వరగిరి క్షేత్రంగా పిలువబడుతుంది. ఇది హరిహర క్షేత్రం అన్నమాట. సో దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివ కుటుంబం అందరూ కూడా సతీ సమేతంగా మనకి ఈ క్షేత్రంలో వేయించేసి ఉన్నారు. 4 యుగాల గురు సాంప్రదాయము, 4 యుగాల విష్ణు సాంప్రదాయము, 4 యుగాల శివలింగ రూపాలు మనం ఈ క్షేత్రంలో దర్శించుకోవచ్చు. మొదటగా మనం వినాయకుల వారితో ప్రారంభం చేసుకుంటే వినాయకుల వారు సిద్ధి బుద్ధి భార్యలతో మనకి దక్షిణ భారతదేశంలో ప్రప్రథమ దేవాలయంగా చెప్పబడుతుంది. స్వామివారికి ప్రతి బుధవారం నాడు అభిషేక సహస్రనామార్చన కార్యక్రమాలు అవి ఉంటాయి. ఇక మాఘమాసంలో భీష్మ ఏకాదశికి, భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు గణపతి సిద్ధి బుద్ధి కళ్యాణం ఇక్కడ చేయబడుతుంది అన్నమాట.
మనకి ఎదురుగా శ్వేతార్క గణపతి పంచముఖాలతోటి మనం ఇక్కడ స్వయంభూ గణపతిని దర్శనం చేసుకుంటాం. ఇక మనం దర్శించుకునే స్వామివారు సహస్ర విశ్వేశ్వర స్వామి. స్వామివారి యొక్క లింగము సహస్రలింగంలో మనం ఇక్కడ దర్శించుకుంటాం. స్వామివారి బ్రహ్మపీఠం కూడా 1116 పార్థివ లింగాలు స్థాపించబడ్డాయి. ఏక సమయంలో మనం 2124 శివలింగాల రూపాలని మనం ఇక్కడ అభిషేక అర్చన అది నిర్వర్తించుకోవచ్చు. వెనకాల స్వామివారు ఆనందదానమూర్తి చిదంబరేశ్వర స్వామి అన్నమాట. సో దేవాలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం 6:30కి రుద్రాభిషేకం అది నిర్వర్తిస్తారు. ప్రతి నెల మాస శివరాత్రికి శివపార్వతుల యొక్క కళ్యాణం అది నిర్వర్తిస్తారు. సో దేవాలయం మొదటి గణపతి ద్వారం దగ్గర వినాయకుల వారు, సర్పాకారంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు మనం ఇక్కడ దర్శిస్తాం అన్నమాట. మహాశివరాత్రి పర్వదాన రుద్రాభిషేకం, లింగోద్భాభిషేకం, అభిషేకం, హోమాలు, శివపార్వతుల కళ్యాణం ప్రదోష కాలంలో నిర్వర్తిస్తారన్నమాట. స్వామివారి యొక్క ద్వారపాలకులు మహానంది, కాళేశ్వరుడు అన్నమాట. ఎదురుగా వచ్చేసరికి చరలింగం కింద మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి మనకు అర్ధనారీశ్వరలింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తారనమాట. అన్య సమయాల్లో భక్తులు ఎవరన్నా వస్తే వారికి అభిషేకించుకోవడానికి ఈ యొక్క మీనాక్షి సుందరేశ్వరుల దగ్గర అభిషేకం అనేది చేయిస్తారు. ఇక స్వామివారికి ఎదురుగా వచ్చేసరికి మహానంది, వారి వెనకాల వచ్చి కాళభైరవుడిని మనం దర్శించుకుంటాం. ప్రత్యేకించి కాళభైరవాష్టమి రోజు అష్టమి తిథుల్లో కాళభైరవుడికి విశేషార్చనలు అవన్నీ కూడా ఇక్కడ నిర్వర్తిస్తారనమాట. ఇక అమ్మవారి యొక్క ద్వారపాలకులు కాళీ, కుండల్ని అమ్మవారితో మనం అందులోపలికి ప్రవేశిద్దాం రండి. అమ్మవారి యొక్క ఉపగర్భాలయంలో మనకి భూసారం శ్రీచక్రం ఉంటుంది. మేరు ప్రస్థానం వచ్చేసరికి గర్భాలయంలో ఉంటుంది. అక్కడ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని మనం దర్శించుకుంటున్నాం. రాజరాజేశ్వరి అమ్మవారు, కాశీ విశ్వేశ్వర స్వామి. ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రంలో మొదటి త్రిశక్తి పీఠంగా మనం చెప్పబడుతున్నాం. కాశీ విశ్వేశ్వర స్వామిని స్థాపన చేసి ఇక్కడ 34 సంవత్సరాలు, అమ్మవారి యొక్క త్రిశక్తి పీఠాన్ని స్థాపన చేసి 24 ఏళ్ళు. సో మధ్యలో రాజరాజేశ్వరి అమ్మవారు అధిష్టాన దేవతగా, కుడివైపు మహాసరస్వతి, ఎడంవైపు శ్రీ మహాలక్ష్మి మనకి దర్శనం ఇస్తారు. అమ్మవారికి శ్రీ పంచమి సరస్వతి అవతారము, అలా శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మంగళగౌరి అవతారము, వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అవతారము, దేవి శారదా నవరాత్రుల్లో 9 రోజులు కూడా 9 అమ్మవారి అవతారాలు అవి చేసి ప్రతినిత్యం కూడా శ్రీచక్రార్చన, అభిషేకం, హోమము, శివపార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు అవి ఇక్కడ నిర్వర్తిస్తారన్నమాట. వచ్చే భక్తులకి ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారంటే ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలంటే పిల్లలకి వచ్చేసరికి అక్షరాభ్యాస, అన్నప్రాసన కార్యక్రమాలు అవి నిర్వర్తిస్తారు. ఇక మనకి ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. ఇక విశేష పూజల్లో మనకి ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క దేవాలయంలో మనం వివరం చెప్పుకుంటూ ఆ పూజా కార్యక్రమం వివరాల బట్టి మనం తెలియపరుస్తూ ఉంటాం అన్నమాట. ఇక తర్వాత ఆలయం వచ్చేసరికి మనకి 4 యుగాల గురు సాంప్రదాయాన్ని మనం ఇక్కడ క్షేత్రంలో దర్శించుకుంటాం అన్నమాట. సో మొట్టమొదటిగా కృతయుగానికి మనకి గురువు గారు మేధా దక్షిణామూర్తి. పిల్లలకి మతిమరుపు, మందబుద్ధి, బుద్ధి చాంచల్యం, ఏకాగ్రత లోపాలు ఉన్న అందరి వరకు కూడా దక్షిణామూర్తి వారిని ఇక్కడ అభిషేకాలు అవి నిర్వర్తిస్తారు గురువారం నాడు. అలాగే త్రేతాయుగానికి వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి, మంత్ర యంత్ర తంత్రశాస్త్రాలకి ద్రష్ట. ఇక మనకి వేదాలన్నీ కూడా సామాన్య మానవులు అందరూ కూడా తరించడానికి 18 పురాణాలు మనకి అందించిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వ్యాసులు వారు. వచ్చేసరికి జగద్గురు గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు రాధాదేవి సమేతంగా ఉన్నారు. కలియుగానికి వచ్చేసరికి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు మనకు దర్శనం ఇస్తారు. సో ప్రతి సంవత్సరము శంకర జయంతి, రామానుజ జయంతి నాడు శంకరాచార్యులు రామానుజులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. అలాగే ఇక్కడ ధనుర్మాసంలో మనకి కృష్ణాష్టమికి రుక్మిణీ కళ్యాణము, ధనుర్మాసంలో గోదా కళ్యాణం అవి కూడా నిర్వర్తిస్తారు. దత్త జయంతి నాడు దత్తాత్రేయ స్వామి వారి వ్రతము, అనగాష్టమి నాడు అనగాదేవి వ్రతాలు కూడా నిర్వర్తిస్తారు. సో విశేషించి గురు పౌర్ణమి నాడు ఈ గురు సాంప్రదాయం మొత్తం అందరికీ కూడా విశేష అభిషేక పూజ వ్రతాలు అవి కూడా నిర్వర్తిస్తారు. ఇక క్షేత్రంలో మనకి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు అన్నమాట. సో దేవాలయంలో మనం 3 మూర్తుల్ని ఇక్కడ దర్శించుకుంటాం. ద్వారం లోపల గర్భాలయానికి గోడ కానుకున్న స్వామి ప్రసన్నాంజనేయ స్వామి, 150 సంవత్సరాల పాత మూర్తి అన్నమాట. ఇక వారు వచ్చి తూర్పు ముఖంగా ఉంటారు. ఎదురుగా వచ్చి అభయాంజనేయ స్వామి దక్షిణ ముఖంగా ఉంటారు. సో స్వామివారికి ప్రతి మంగళవారము అభిషేకం, ఆకు పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు.
మార్గశిర మాసంలో త్రయోదశి నాడు హనుమత్ వ్రతము, సువత్సల ఆంజనేయ స్వామి కళ్యాణం నిర్వర్తిస్తారు. ఇక బయట వచ్చేసరికి మనకి 35 అడుగులు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. వారు వచ్చేసరికి క్షేత్రపాలకుడుగా ఉంటారు. సో ప్రతి నిత్యం కూడా 3 మూర్తులకి విశేషార్చనలు అవి కూడా నిర్వర్తిస్తారన్నమాట. స్వామివారికి ఎదురుగా ఆయన వాహనం కూడా ఉంటుంది. అలా హనుమత్ జయంతి వేడుకలో శ్రీరామనవమి నాడు సీతారాముల వారి కళ్యాణం అది కూడా నిర్వర్తిస్తారన్నమాట. ఇక తర్వాత మనం చూసుకునే దేవాలయము సంతోషి మాత. సో ప్రతి ఒక్క మనిషికి కూడా సంతోషమే సకం బలం అంటాం. సో మన సనాతన ధర్మం యొక్క ప్రతీకే సర్వే జనా సుఖినో భవంతు అంటాం. కాబట్టి ఆ సంతోషి మాత సంతోషానికి అధిపతిగా మనం పూజిస్తాం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం నిర్వర్తిస్తారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రక్షాబంధన రోజు అమ్మవారి యొక్క జన్మదినంగా వేడుకలు ఇక్కడ జరిపిస్తారనమాట. సో ప్రతి శుక్రవారం కూడా వ్రతాలు, ఉద్యాపన కార్యక్రమాలంటివి కూడా ఇక్కడ దేవాలయంలో నిర్వర్తిస్తారు. అంటే అమ్మవారికి ఇంకేమైనా ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తారా? భక్తుల కోరిక ఉద్యాపనలు ఇటువంటివన్నీ కూడా వాటికి సంబంధించి మనకి. ఇక మనం దర్శించుకునే దేవాలయము ప్రత్యంగిర అమ్మవారు. అమ్మవారిని మంత్రదష్టగా అధర్వణ భద్రకాళిగా కూడా మనం పిలుచుకుంటాం. రాజరాజేశ్వరి అమ్మవారికి సేనాపతిగా ఇవిడు చెప్పబడతారు. సో నారసింహ అవతారము సమాప్తి అమ్మవారిలోకి ఐక్యం చేసుకున్న రూపమే ప్రత్యంగిర అమ్మవారు. సో ఆ పార్వతీ అమ్మవారి యొక్క 3 నేత్రాలు 3 రూపాలు అన్నమాట. కుడి కన్ను వచ్చేసరికి సరస్వతి స్వరూపంగా రాజశ్యామల అమ్మవారిని మనం ఉపాసన చేస్తాం. మాఘమాసంలో మొదటి 9 రోజులు శ్యామలా నవరాత్రులు అవి నిర్వర్తిస్తారు. ఎడం కన్ను లక్ష్మీ స్వరూపంగా వారాహి అమ్మవారిని ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు వారాహి నవరాత్రులుగా జరిపిస్తాం. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న వైశాఖ మాసం మొదటి 9 రోజులు ప్రత్యంగిర నవరాత్రులుగా మనం పూజిస్తూ ఉంటాం. అమ్మవారు విరాట్ రూపంలో 64 ముఖాలతో ఉంటారన్నమాట. అందుకోసమని మన క్షేత్రంలో 64 ముఖాలకు చిహ్నంగా 64 త్రిశూలాలు అవి పీఠం మీద ఏర్పాటు చేయటం జరిగింది. ఇక శబ్దం, ఘంటానాదం అమ్మవారికి ప్రీతైన శబ్దం. అందుకని 12 రాసులకి 12 గంటలు ఏర్పాటు చేశారు. సో భక్తులు వారి యొక్క కోరికలు నిర్వర్తించుకోవడానికి వారి యొక్క రాశి గంటల్ని 12 సార్లు మోగించి అమ్మవారికి పూజిస్తూ ఉంటారు. ఈ 3 తల్లులు కూడా నరదృష్టి, కళ్ళ దృష్టి, చేతబడులు, మంత్ర ప్రయోగాలు, బాణామతులు, శత్రు సంహారం, భార్యాభర్తల సఖ్యత, సంతానము, విశేషించి వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపార వృద్ధికి ప్రత్యేకంగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఉపాసన, ఆవిడ యొక్క హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు అవి నిర్వర్తిస్తారు. సో ప్రతి అమావాస్య రోజు సామూహిక హోమం అని నిర్వర్తిస్తారు. ఆదివారము అమ్మవారికి విశేష అభిషేకం అది ఉంటుంది. సో ఇటువంటి దోషాలు అవి పోవడానికి అమ్మవారికి ప్రీతైన నిమ్మకాయలు హారాలు, మిరపకాయలు హారాలు, వెల్లుల్లి హారాలు అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఈ అమ్మవారి ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి కదండి. హైదరాబాద్ లో మనకి మొత్తం 4 దేవాలయాలు ఉన్నాయి. కురతాల మఠం వాళ్ళది గత 30 ఏళ్లుగా మనకి మోహన్ టెలిఫోన్ కాలనీ దిల్సుఖ్ నగర్ లో అమ్మవారికి ఆరాధన పూజలు అవి జరుగుతున్నాయి. పక్కనే మనకి 2వ దేవాలయం కూడా ఉన్నది. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో ఇది 2వ దేవాలయం. సో అమ్మవారి యొక్క శ్రీచక్రం అన్నమాట, మహామేరు. సో భక్తులు వాళ్ళ సహస్తాలతో కుంకుమార్చన చేసుకోవడానికి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారన్నమాట శ్రీచక్ర కుంకుమార్చన. కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అలివేలుమంగ, పద్మావతి, శ్రీనివాసుడు అన్నమాట. సో స్వామి వారికి మాఘమాసము, వైశాఖ మాసము, శ్రావణ మాసము, శరన్నవరాత్రులు విశేష పూజా కార్యక్రమాలవి జరుగుతాయి. సో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో దశమి నాడు పద్మావతి శ్రీనివాస కళ్యాణం అది నిర్వర్తిస్తారు. అలాగే భోగి నాడు శ్రీనివాస కళ్యాణం అది నిర్వర్తిస్తారనమాట. స్వామివారి యొక్క ద్వారపాలకులు జయుడు, విజయుడు అన్నమాట. సో మనకు 4 యుగాల విష్ణు రూపాల్లో మనం ఇందాక ద్వాపర యుగానికి శ్రీకృష్ణ భగవాను దర్శించుకున్నాం. కలియుగానికి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామిని, తర్వాత మనం వెళ్ళబోయాలి యోగ నారసింహ స్వామి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి గరుడాళ్వారు. ఇప్పుడు మనం దర్శించుకునే స్వామి వారు కాశీ విశ్వనాథ స్వామి. సో భక్తులు వారి యొక్క స్వహస్తాలతో కుటుంబ సమేతంగా అభిషేకించుకోవడానికి ఇక్కడ స్వామివారిని స్థాపన చేయడం జరిగింది. ఈ క్షేత్రం అంతా కూడా ప్రప్రథమంగా కాశీ విశ్వనాథ స్వామిది అన్నమాట. మనం ఇక్కడ చూసే దేవతలు పంచాయతన దేవతలు అంటాం. నైరుతిలో వినాయకులు వారు, వాయువ్య దిక్కులో పార్వతీ అమ్మవారు, ఈశాన్య దిక్కులో శ్రీ మహావిష్ణువు, ఆగ్నేయ దిక్కులో సూర్య భగవానుడు, మధ్యలో కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటాం. జగద్గురు శంకరాచార్యులు వారు మనకి ఎటువంటి భేదాలు, దేవతల మధ్య భేదాభిప్రాయాలు లేకుండటానికి ఈ పంచాయతన ఆరాధన అనేది మనకి ప్రారంభం చేయించారు. సో మనం జన్మ ఎత్తిన దగ్గర నుంచి మోక్షం పొందేంత వరకు మనకు అన్ని సమకూర్చేది ఈ యొక్క పంచాయతన దేవతలు. అలాగే
మనకున్న 33 కోట్ల మంది దేవతల్ని ప్రతి నిత్యము మనం ఆరాధించాలంటే పంచాయతన పూజా విధానం ఒకటిగా చెప్పబడింది. సో నైరుతిలో ఉన్న వినాయకుల వారు ప్రప్రథమ పూజ అందుకుంటూ విఘ్నాన్ని తొలగిస్తారు. అమ్మవారు శక్తి ప్రదాయిని, శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, మనల్ని పోషించే తండ్రి నారాయణుడు, కంటికి కనిపిస్తూ ఆరోగ్యం పేరు ప్రఖ్యాతలను ఇచ్చేది సూర్య భగవానుడు. ఇక మనతో పాటు వచ్చే ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే జ్ఞానం తప్పించేది రాదు. ఆ జ్ఞానాన్ని పరమేశ్వరు కాశీ విశ్వనాథుడు మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. ఇక ఎదురుగా వచ్చే నందీశ్వరుడు, వీరభద్రస్వామిని మనం దర్శించుకుంటాం. సో దేవాలయంలో మనకి పంచ ఈశ్వర రూపాల్లో వీరభద్రస్వామి ఒకరు. విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, కాళభైరవుడు, వీరభద్రుడిని మనం దర్శించుకుంటాం అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసరికి సుదర్శన చక్రాల వారు, గరుడాల వారిని మనం దర్శించుకుంటున్నాం. ఇప్పుడు మనం దర్శించుకునే స్వామి యోగానంద లక్ష్మీ నారసింహ స్వామి. మనకి ప్రత్యేకించి భాగ్యనగరంలో మనకి రెండో దేవాలయంగా చెప్పుకుంటాం. ఎక్కువగా మనకి లక్ష్మీ నారసింహ రూపాలు మనం దర్శించుకుంటూ ఉంటాము. ఇక్కడ యోగ రూపంలో ఉంటారు స్వామివారు. సో స్వామివారికి ప్రతి బుధవారం నాడు స్వామివారికి అభిషేకం అది నిర్వర్తిస్తారు. మనకి వైశాఖ మాసంలో నృసింహ జయంతి నాడు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అని నిర్వర్తిస్తారు. అలాగే మాఘమాసంలో ఒకసారి కళ్యాణం ఉంటుంది స్వామివారికి. తిరిగి మనకి భోగి నాడు గోదా కళ్యాణంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేస్తాం. ఇక్కడ గురువు గారు రామానుజాచార్యుల వారు, శ్రీ మహాలక్ష్మి కూడా మనకి వ్యయం చేసి ఉన్నారన్నమాట. వాళ్లతో పాటు 12 మంది ఆళ్వార్లు మనం ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇక మనం ఇక్కడ దర్శించుకునే స్వామివారు 4 యుగాలకి సంబంధించిన శివలింగాలు అన్నమాట. సో కృతయుగంలో అందరూ కూడా రత్నలింగాన్ని ఆరాధించేవారు. సో మనకి మధ్యలో మరకతలింగ రూపంలో కృతయుగలింగం కింద మనం పూజించి ఉంటాము. ఈశాన్యంలో వచ్చేసరికి స్ఫటికలింగం త్రేతాయుగానికి సంబంధించి, నైరుతి దిక్కులో వచ్చేసరికి మనకి ద్వాపర యుగానికి పాదరసలింగము, కలియుగానికి వచ్చేసరికి ఆగ్నేయంలో పంచలోహలింగము. ఇక వాయువ్య దిక్కు అమ్మవారి స్థానం కాబట్టి నవరత్నాల్లో గోమేధంతో సంబంధించిన శివలింగాన్ని మనం ఇక్కడ ఆరాధిస్తూ ఉంటాం. సో తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రప్రదైన దేవాలయం 4 యుగాలకి సంబంధించిన శివలింగాలు మనకి ఈ క్షేత్రంలో ఈశాన్య భాగంలో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఏ యుగానికి ఏ లింగం ఆవిర్భవించిందో దాని గురించి ఇక్కడ అన్ని కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆ లింగాన్ని మనం దర్శనం చేసుకున్నా, అలాగే అభిషేకం చేసినా కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయి దాని గురించి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. వచ్చే భక్తులకి దీన్ని చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దర్శించుకునే స్వామి వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో స్వామివారు ఇక్కడ దక్షిణ ముఖంగా ఉంటారు. ఎదురుగా వచ్చేసరికి స్వామివారికి ఉత్తర ముఖంగా బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకుంటాం. సో స్వామివారిని మనం దేవసేనాపతిగా ఆరాధిస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్క మనిషి కూడా తెలిసి తెలియక వాళ్ళ పూర్వీకులు ఎవరైనా నాగుపామును చంపటం కానీ చంపించడం లాంటివి కానీ చేసినట్లయితే వాళ్ళ వంశాన్ని 7 తరాలు రాహుకేతువులు వెంబడిస్తూ ఉంటారు. దీన్నే మనం నాగదోషం, కాల సర్పదోషం, కొంతమందికి కుజగ్రహం వల్ల కుజదోషాల వల్ల మనం బాధపడుతూ ఉంటాం. ఈ దోషాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా కోపం, మొండితనం, పెంకితనం, చంచల స్వభావం, చదువుల పట్ల శ్రద్ధ లేకపోవడం, మధ్యలో చదువులు ఆగిపోవడం, పై చదువులకు వెళ్ళలేకపోవడం, చదువు తగ్గ ఉద్యోగాలు లేకపోవడం, 30-35 ఏళ్ళు వచ్చిన వాడి యొక్క పిల్లలు ఎటువంటి రకంగా ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కూడా రాణించలేకపోవడము. అలాగే వివాహ స్థానాన్ని పట్టుకున్నట్లయితే కుజదోషాల వల్ల వివాహాలు కాకపోవడం, ఆలస్యం అవ్వడం, ఎంగేజ్మెంట్లు అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అవ్వడం, భార్యాభర్తలు గొడవలు పడడం, విడాకులు తీసుకోవడం, భార్య చనిపోవడం, భర్త చనిపోవడం. అలాగే సంతాన స్థానాన్ని రాహుకేతువులు పట్టుకున్నట్లయితే సంతానం కలగకపోవటం, ఎబార్షన్స్ అవ్వడం, మగపిల్లలు పుట్టకపోవటం, గుడ్డి, చెవిటి, మూగ, వికలాంగులు, మానసిక వికలాంగులు, చర్మ సంబంధించిన వ్యాధులతో బాధపడడం, 50 ఏళ్ళు వయసు నిండకుండా అకాల మృత్యువులు అంటాం, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాల వల్ల మరణించడం. ఈ యొక్క నాగదోషంలో ఉన్న వాళ్ళకి, నాగదోషానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ వంశానికి అల్లుళ్ళ కింద, కోడళ్ళ కింద వస్తారు. తద్వారా వాళ్ళ వంశంలో పుట్టే వాళ్ళకు కూడా నాగదోషం అని సంక్రమిస్తుందని మనకి ఒక పురాణాల్లో తెలియబడుతుంది. కాబట్టి క్షేత్రంలో ప్రతి ఒక్క శనివారం నాడు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్ప సూక్తాలతోటి సర్పదోష పరిహారాలు కూడా నిర్వర్తిస్తారు. సో ఇప్పటి వరకు 2400 కుటుంబాల వాళ్ళ చేతులుగా నాగ ప్రతిష్ఠా కార్యక్రమాలు అనేవి ఈ క్షేత్రంలో చేస్తారు. సో స్వామివారికి మాఘమాసంలో
ద్వాదశి నాడు ఒకసారి కళ్యాణం నిర్వర్తిస్తారు. ఆషాఢ మాసంలో స్కంద పంచమి, స్కంద షష్ఠి విశేష పూజలు అవి చేసి స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారి యొక్క విశేష అభిషేక హోమాలతోటి కళ్యాణం అది నిర్వర్తిస్తారు. సో ప్రతి మంగళవారాలు షష్ఠులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అవి నిర్వర్తిస్తారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామి. సో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తినప్పుడు శివుని యొక్క రూపానికి మోహిని రూపానికి కలిగిన వాడు కాబట్టి హరిహర సుత అయ్యప్ప స్వామి అంటారు. సో స్వామి వారికి ప్రతి బుధవారం అభిషేకం అది చేస్తారు. ఏప్రిల్ 14 విశ్వ రోజు ప్రత్యేక పూజలు అవి ఉంటాయి. ఎవరైనా అర్ధాష్టమి శని, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నట్లయితే గనక వాళ్ళు శనివారం నాడు ఆ యొక్క వెంకటేశ్వర ఆరాధన, హనుమంతుని యొక్క ఆరాధన, మాల, అయ్యప్ప మాల దీక్ష వేసుకోవటం వల్ల శని దోషం యొక్క పరిహారం అనేది జరుగుతుంది అన్నమాట. సో మండల దీక్ష పూజలు, పడి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వర్తిస్తారు. రమా సమేతంగా సత్యనారాయణ స్వామి, సీతారాముల వారు దర్శించుకుంటాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క 4 యుగాల రూపాల్లో మనం ద్వాపర యుగానికి శ్రీకృష్ణ భగవానుడిని, కృతయుగానికి యువనారసింహ స్వామిని, త్రేతాయుగానికి రాముల వారిని, కలియుగానికి వచ్చేసరికి అలివేలుమంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వరం మనం దర్శించుకుంటాం. సో ప్రతి పౌర్ణమికి స్వామివారికి విశేష అభిషేకం నిర్వర్తించి భక్తులతోటి సత్యనారాయణ స్వామి వ్రతం అది నిర్వర్తిస్తారు. అలాగే శ్రీరామనవమి నాడు సీతారాముల వారి యొక్క కళ్యాణం కూడా ఇక్కడ నిర్వర్తిస్తారు అన్నమాట. తిరిగి మళ్ళీ భోగి నాడు కూడా సీతారాముల వారి కళ్యాణం ఉంటుంది. విగ్రహాలన్నీ కూడా పాలరాతి విగ్రహాలు, అంటే నార్త్ సైడ్ ఏ విధంగా నార్త్ సాంప్రదాయం ప్రకారంగా పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం దర్శించుకునే స్వామి నాగరాజస్వామి. సహజంగా మనం ఎక్కువగా దేవాలయాల్లో నాగరూపాల్లో దర్శించుకుంటాం, అలాగే స్త్రీ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మీకు భారతదేశంలోని మొట్టమొదటి పురుష రూపంలో నాగరాజస్వామి వరద అభయహస్తాలతోటి వెనకాల 2 చేతుల్లో 5 తల సర్పాలతో మనం దర్శించుకుంటూ ఉంటాం. స్వామివారికి అష్టనాగ వంశాలని 8 దిక్కులు 8 నాగ వంశాలు ఉన్నాయి. వారి యొక్క వివరణ అనేది మనం ఈ చుట్టుపక్కల 8 విగ్రహాలను చూస్తూ ఉంటాం. తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు, అనంతుడు, శంఖపాలకుడు, ఐరావతుడు, ధనంజయుడు, ఆదిశేషు అని మొత్తం అష్టనాగ వంశాలు సతీ సమేతంగా మనం ఇక్కడ దర్శించుకుంటాం. ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి సర్పదోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చూస్తున్న ఈ మూర్తులు అన్నీ కూడా ఒక్కొక్క కుటుంబం వాళ్ళ ఇంటి పేరట వాళ్ళు స్థాపన చేసుకున్నవి. సో ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం అది ఉంటుంది. అలాగే రాహుకాలంలో కూడా ప్రత్యేక పూజలు అవి నిర్వర్తిస్తారు. నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి రోజు స్వామివారికి విశేష ఆరాధన అవి నిర్వర్తిస్తారన్నమాట. పంతులు గారు ఎవరైతే ఇది ప్రతిష్టాపన చేశారో నాగమ్మని, సో వాళ్ళు ఏమైనా నియమాలు పాటించాలా? నియమాలంటే ఆ ప్రతిష్ఠ రోజు వరకు వాళ్ళు బ్రహ్మచర్య దీక్షతోటి అమ్మవారికి, స్వామివారికి అభిషేకాలు అవి నిర్వర్తించుకుంటారు. ప్రత్యేకించి సంతానం లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి 5 వారాలు ఇక్కడ అభిషేకాలు అవి చేసుకోవడం ఇటువంటివి కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. తర్వాత మనం దర్శించుకునే ఆలయము రాహుకేతువులు, ఆదిదేవత, ప్రత్యతి దేవత సహితంగా సతీ సమేతంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సర్పదోషాలు అనేవి నాగుపామును చంపటము, చంపించడం, కొట్టడం వల్ల వస్తున్నాయి అంటున్నాం కాబట్టి ఆ యొక్క దోషం అనేది రాహుకేతువుల రూపంలో ఆ యొక్క జాతకుడిని ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. మనం రాహు వచ్చి సింహముఖము, కంఠం నుంచి నడుము వరకు మానవ శరీరము, నడుము నుంచి పాదాల వరకు సర్ప శరీరంతో ఉంటారన్నమాట. స్వామివారి యొక్క వాహనము సింహము, వారి భార్య పేరు కరాళి అమ్మవారు. సో స్వామివారు పూజించే దేవతలు ఆయంగుడు, సర్పము అన్నమాట. కేతుగ్రహం వచ్చి వాహనం వచ్చి గరుడ పక్షితో ఉంటారు, ముఖం వచ్చి సర్ప శిరస్సుతో ఉంటారు అన్నమాట స్వామివారు. స్వామివారి భార్య పేరు ధూమ్రాక్షి అమ్మవారు. సో స్వామివారు పూజించే దేవతలు బ్రహ్మదేవులు వారు, చిత్రగుప్తుడు వారు అన్నమాట. ఇంకా ఇటువైపు వచ్చేసరికి నాగదేవత మానసాదేవి అమ్మవారు అన్నమాట. సో మనకి గ్రహణాలు వచ్చినప్పుడు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏ యొక్క రాశి వాళ్ళకి ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఉంటుందో వాళ్ళు ఆ గ్రహణ సంస్కారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు అవి చేసుకోవచ్చు. అలాగే రాహు కాలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అవి నిర్వర్తిస్తారు. సో ఎవరైతే ఈ నాగదోష నివారణకు వస్తారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ వాళ్ళతో అభిషేకాలు అవి నిర్వర్తిస్తారన్నమాట. ఇక్కడ వచ్చి మనం సాయినాథుల వారిని దర్శించుకుంటున్నాం. సో కలియుగంలో మనం పూజించే గురు రూపంలో ఎక్కువగా పూజింపబడుతున్నారు సాయినాథుల వారు. స్వామివారు ఇక్కడ అభయహస్తంతో ఉండటం విశేషం అన్నమాట. ఎక్కువగా మనం చూసే సాయినాథ మూర్తులన్నీ కూడా అభయహస్తంతో కాకుండా ఒడిలో చేయబెట్టుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ వరాలు ఇస్తున్నట్టుగా అభయహస్తంతో ఉంటారు. ప్రతి గురువారం నాడు భక్తులతోటి అభిషేకం అది నిర్వర్తిస్తారు. గురు పౌర్ణమి,
అలాగే విజయదశమి నాడు ఈయన జీవ సమాధిలోకి వెళ్ళారు కాబట్టి ఈ 2 రోజుల్లో ప్రత్యేక పూజలు అవి నిర్వర్తిస్తారన్నమాట సాయినాథుల వారికి. నవగ్రహ మండపం, ఏ భక్తుడికి ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు, శనిద్రైతే నాడు విశేష పూజలు అవి అన్ని కూడా ఇక్కడ నిర్వర్తిస్తారన్నమాట. ఇప్పుడు మనం చూసేది స్వామివారి యొక్క యాగశాల అన్నమాట. సో ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం అది నిర్వర్తిస్తూ ఉంటారు. విశేషించి మాఘమాసంలో భీష్మ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమము, సుదర్శన హోమము, అలాగే లక్ష్మీనారాయణ హోమము, రుద్ర హోమము, లలితా చండీ హోమాలు అవి నిర్వర్తించబడతాయి. దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కూడా 9 అవతారాలకి సంబంధించిన హోమ కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మనకి ముందుగా దేవస్థానానికి ఉన్న గురుపీఠం వీరనమాట. తర్వాత మనకి రాతిమూర్తులు మళ్ళీ అక్కడ మనం ప్రతిష్ఠ చేయటం జరిగిందనమాట. నారదులు వారు, దత్తులు వారు, వ్యాసులు వారు, హయగ్రీవుడు గురు రూపాలుగా మనం ఇక్కడ నిర్వర్తిస్తాం. సో గురు పౌర్ణమికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి, హోమాలు అవి కూడా ఇక్కడ నిర్వర్తిస్తారనమాట. ఈ విశ్వేశ్వర స్వామి యొక్క గోశాల అనమాట. సో స్వామివారి యొక్క సేవార్థము గోశాల అది కూడా పోషించబడుతుంది అనమాట. భక్తులు ఎవరెవరికి ఏ గ్రహ దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాలు గోమాతకి పెట్టి సమర్పించుకుని పూజ అవి నిర్వర్తించుకుంటారు. గోపూజ విశేష పర్వదినాల్లో గోపూజ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వర్తిస్తారన్నమాట. మన గ్రామ దేవతలు సీతారామ పోచమ్మ మన క్షేత్రంలో వేయించేసి ఉన్నారు. సో మనకి నాగుల చవితి, నాగుల పంచమి రోజు వచ్చి భక్తులు ఒక పుట్టల్లో పాలవి పోసుకొని నాగదేవత ఆరాధన అవి కూడా చేసుకుంటారన్నమాట. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడికి పాములు వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. విశేషంగా నిజరూప దర్శనాలు అవి మనకి ఇక్కడ కలుగుతూ ఉంటాయి అన్నమాట. స్వామివారి యొక్క నిజరూప దర్శనాలు అవి మనం దర్శించుకునే దేవాలయం పోచమ్మ దేవాలయం అన్నమాట. సో ప్రతి ఆదివారం అమ్మవారికి అభిషేకం అది నిర్వర్తిస్తారు. ఆషాఢ మాసంలో మనకి బోనాలవి కార్యక్రమాలు అవి కూడా ఇక్కడ నిర్వర్తిస్తారన్నమాట. మనతో పాటు శ్రీ 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 ఆత్మానంద భారతీ స్వామి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే స్వామి. ఈ ఆలయము అంటే 18 ఉపాలయాలు కలిగిన ఆలయము హైదరాబాద్ లో ఇదే చూస్తున్నానండి. ఈ 18 ఆలయాలు కలిపి నిర్మించారు కదా, అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు? మాది శ్రీచక్ర ఉపాసన ఉన్నది. నాకు ఉపాసనలో అమ్మవారు నాకు తెలియజేశారు అనమాట. ఆ ప్రకారంగా 1/3/92లో అంటే శివరాత్రి అన్నమాట. ఆ రోజున ఆ మహాశివరాత్రి రోజున తొలి శివలింగాన్ని మేము ప్రతిష్టాపన చేసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రారంభం 92 శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో శివలింగ ప్రతిష్టాపన చేసి మొదలుపెట్టాం. ఇదంతా మొదలుపెట్టడానికి కారణం కూడా ఉపాసనలో అమ్మవారు మాకు తెలియజేయడం వల్ల ఇదంతా చేయడం జరిగింది. అంటే 18 ఆలయాలు కూడా నిర్మించారు కదా. ప్రథమ ఆలయం అది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం జరిగింది. ఆయన కూడా స్వప్నంలో ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చి నేను పలానా చోట ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. ఆ ప్రకారంగానే ఘటకేశ్వరంలో 150 సంవత్సరాల క్రితం తెచ్చినటువంటి ఒక విగ్రహం ఒకటి ఉన్నదన్నమాట. ఆ విగ్రహాన్ని రిటెక్ట్ చేసి ఆ విగ్రహాన్ని ప్రసన్నాంజనేయ స్వామిగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇంకా ఏమేమి ఉపాలయాలు ఉన్నాయి? ఉపాలయంలో నాది గురువు గారు ఇచ్చిన మంత్రం ఏంటంటే లక్ష్మీ గణపతి మంత్రం అన్నమాట. దాని గురించి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయం అన్నమాట. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర అంటే లక్ష్మీ గణపతి అవుతారు అనమాట. ఆ ఉపాసన గుర్తుగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయం కట్టాం. అదేవిధంగా కుమారస్వామి అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా కట్టామన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే శివ కుటుంబం అంతా ఒకే చోట ఉండాలని చెప్పి ఉద్దేశం అనమాట. నాకు శ్రీచక్ర వచ్చిన కనుక ఆ అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి, అందుకని త్రిశక్తి పీఠంగా మహాలక్ష్మి మహాసత్య సమేత రాజరాజేశ్వరి దేవిగా త్రిశక్తి పీఠాన్ని నిర్మించడం జరిగింది. దాంతో ఏమిటంటే శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, గణపతి ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు. అంటే శివ కుటుంబం మొత్తం అంతా కూడా ఉన్నట్లుగా సాకైంది అనమాట. అదేవిధంగా ఏంటంటే శివకేశవులకు పుట్టినటువంటి హరిహర పుత్రుడు అయ్యప్ప కనుక ఆ అయ్యప్ప దేవాలయం కట్టడం కూడా జరిగింది. దాంతో మనకి పరిపూర్ణ శివాలయంగా ఉంది. మామూలుగా ఏంటంటే పరిపూర్ణ శివాలయం అంటే పంచశివుళ్ళు ఉండాలి, అంటే 5 శివుళ్ళు ఉండాలి. దాంట్లో ఏంటంటే విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, వీరభద్రేశ్వరుడు, పరమశివుడు, కాలభైరవుడు, వీళ్ళంతా కూడా శివ కుటుంబం కింద లెక్క అన్నమాట. అంటే శివుని యొక్క అంశలే వీళ్ళందరూ కూడా అన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఎక్కడైతే పంచశివులు ఉంటారో అది పరిపూర్ణ శివాలయంగా ఉంటుంది. అదేవిధంగా పరిపూర్ణ విష్ణువాలయం కూడా అయింది మన ఆలయం ఇది. ఎందుకంటే విష్ణుమూర్తి దగ్గర ఆడవాళ్ళు కూడా ఉండాలి కంపల్సరీగా. ఈ అద్వైత సిద్ధాంతంకి వచ్చేటప్పటికేమో శంకరాచార్యులు వారు ఉన్నారు మన దగ్గర. ద్వైత సిద్ధాంతం వచ్చేటప్పటికి రామానుజాచార్యులు.
ఈ రామానుజాచార్యులు, యోగానంద లక్ష్మీనరసింహ స్వామి 12 మంది ఆళ్వార్లను కలిపి ఒకే చోట పెట్టాం కనుక మనం అది పరిపూర్ణ విష్ణాలయంగా అయింది. అదే కాకుండా విష్ణాలయంలో కూడా 4 విష్ణాలయాలు ఉన్నాయి మనకి. ఇక్కడ రాధాకృష్ణ ఉన్నాడు, మనకి సీతారాములు ఉన్నారు, రమా సమేత సత్యనారాయణ స్వామి ఉన్నారు, అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉన్నారు, యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. అంటే నారాయణ యొక్క అవతారాలు ఇవి ఉన్నాయి. సో పరిపూర్ణ విష్ణాలయము, పరిపూర్ణ శివాలయము, ఈ రెండు ఇక్కడ ఉండటం వలన మనకి ఏ భక్తులు ఎవరు వచ్చినా కానీ మన యొక్క ఇష్టదేవతలందరూ కూడా ఇక్కడే ఒకే చోట ఉంటారు కనుక ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఒకే చోట ఆ సర్వదేవతల్ని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చేటప్పుడు. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే అండి, వెంకటేష్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎదులాబాద్ సో ఈ ఆలయం- పక్కనే ఉంటుంది. ఈ ఆలయం నుంచి మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఒక 20 years నుంచి మీ ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అన్ని దేవతలు ఉన్నాయి ఇక్కడ. ప్రశాంతంగా ఉంటుంది, పబ్లిక్ ఉండదు. ఎప్పుడైనా పూజల టైంలో పబ్లిక్ వస్తుంది, బాగా ప్రశాంతంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే పంతులు కూడా బాగా కోఆపరేట్ చేస్తారు, స్పెషల్గా పూజలు చేస్తారు. వస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నవత. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గోదావరికని, కానీ కాకపోతే ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నేను ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తాను, స్వామివారి దర్శనానికి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ దాదాపుగా నెరవేరాయి. అయినా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తే నాకు ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది. ఇక్కడ చాలా ఉపాయాలు ఉన్నాయి కదండి. చాలా ఉన్నాయండి. మీరు అసలు ఒక్కొక్క దేవుడి గుడికి వెళ్ళకుండా అందరి మూర్తులు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా విశిష్టంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. మీరు కోరుకునేవన్నీ జరిగాయి అన్నారు కదా, మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ జరిగాయి? మిరాకిల్స్ అని కాదు, కానీ నాకు జాబ్ రావాలని కోరుకున్నాను, వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత స్వామివారిని వచ్చి దర్శనం చేసుకున్నాను. సో అంటే ఇక్కడ చాలా ఉపాయాలు ఉన్నాయి కదండి. ఇక్కడ అంటే గట్కేశ్వర్లో ఇదే పెద్ద ఆలయం. ఈ అవును. ఆలయంకి మీరు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆలయం అంటేనే ప్రశాంతత. మనం వచ్చేదే ఒక పాజిటివ్ ఆరా అనేది ఆలయం చుట్టూ ఉంటుంది కాబట్టి వస్తాము. నాకు వచ్చినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. అంటే మీకు ఈ ఆలయం గురించి ఎవరు చెప్పారు? సిస్టర్ చెప్పారా? ఇక్కడ మా సిస్టర్ చెప్పారు. ఇక్కడ కొండ మీద ఉండడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా మీ విధంగా ప్రచారం జరగడం అనేది చాలా మంచి విషయం. ఈ గుడికి ఇంకా భక్తులు ఈ గుడి విశిష్టత గురించి తెలుసుకుంటారు మీ వల్ల. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? సుదేష్ణ, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. శ్లోకం చెప్తావా? గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నేత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నేత్యం. జలజనయన విధి నముచి హరణముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధి నముచి హరణముఖ విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహరి. జనన మరణ భయహరి. శంక్ర చక్రధర దుష్ట దైవ్యహర సర్వలోక శరణ. శంక్ర చక్రధర దుష్ట దైవ్యహర సర్వలోక శరణ. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. సో చూసారు కదండి, శ్రీ విశ్వేశ్వర గిరి క్షేత్రంలో ఎన్ని ఉపాలయాలు ఉన్నాయో అలాగే పంతులు గారు కూడా చాలా చక్కగా వివరించారు. మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఈ ఆలయానికి వస్తే కనుక ఒకేసారి 18 ఉపాలయాలను దర్శించుకోవచ్చు అనమాట. అందరి దేవుళ్ళని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కొండల్లో అలాగే పచ్చటి వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంది. ధ్యానం చేసుకోవాలనుకున్న అలాగే ఎవరైనా దూర ప్రాంతం నుంచి వస్తే ఇక్కడ బస చేయడానికి కూడా రూమ్లు ఉన్నాయి. అలాగే అన్నదాన కార్యక్రమానికి సంబంధించి కూడా సెపరేట్ సెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడికి ఎవరైనా భక్తులు విచ్చేయాలని అనుకుంటే ఏ ప్రాంతవాసులైనా సరే మీరు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయము. అలాగే చాలా ఉపాలయాలు ఈ ఆలయంలో
సంపూర్ణంగా శివుణ్ణి అలాగే విష్ణువుని దర్శనం చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అలాగే ఎవరికైతే నాగదోషం కానివ్వండి, అంటే వివాహం కాలేని వాళ్ళకి, అలాగే గర్భఫలం రాలేని వాళ్ళకి, ఎవరికైనా ఏమైనా దోషాలు ఉంటే ఇక్కడ దోషాలకు సంబంధించిన పరిహారాలు ఇవన్నీ కూడా చేస్తారనమాట. అలా కూడా సంతానం కోసం, వివాహం కోసం ఏమైనా సమస్యలు ఉంటే, దోషాలు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ.